హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. పొద్దున్నే అయితే నేను ఇక్కడ 6 o'clockకి లేచాను. సో మేడపైకి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు వచ్చేసిందండి. సో దానికి చిక్కుడు కాయలు ఉన్నాయి. సో వాటిని కోసేసి కర్రీ చేద్దామనేసి అయితే వచ్చాను. నేను ఆల్రెడీ చిక్కుడుగా కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవి కూడా ఉన్నాయి, అందులో కలిపేస్తే సరిపోతుంది అనేసి నేను వచ్చేసాను పైకి. చిన్న చిన్న జల్లులు పడుతున్నాయండి, వర్షాలు అసలు తగ్గటమే లేదు. సో ఇంకా పొద్దున చాలా చలిగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇంకా నాటువి అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా స్వచ్ఛంగా అనమాట. ఆ చెట్టు ఆ రాళ్ళల్లో ఎలా వచ్చిందో అసలు తెలీదు. మేము ఇంకా చిక్కుడుగా విత్తనాలు కూడా పెట్టలేదు అసలు అందులో, కానీ అదే వచ్చింది, భలే వచ్చింది అసలు. సో దానంతటా అదే వచ్చింది. అసలు ఉంటుందో పోతుందో అనుకున్నాం, కానీ ఇంకా మంచిగా వచ్చేసింది. పట్టించుకోలే అనమాట దాన్ని. చూద్దాం వస్తే వచ్చింది, లేదన్నట్టుగా లైట్ తీసుకున్నాము. కానీ భలేగా వచ్చింది. చూస్తున్నారు కదా ఇక్కడ అందులో గింజలు కూడా, చిక్కుడు విత్తనాలు కూడా చాలా లావుగా అయిపోయాయి. ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి, వర్షాలు పడుతుంది కదా. సో అందుకని నేను కట్ చేశాను, మిగతా చిక్కుడు విత్తనాలతో కలిపేసి ఉందామనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిక్కుడు చెట్టుకు పువ్వు కూడా వచ్చేసిందండి. ఇంకా చాలా వస్తాయి అన్నమాట. అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రాళ్ళల్లో ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, అందులో చెట్టు రావడం గ్రేట్ అనిపించింది అసలు. మనం వాంటెడ్గా విత్తనాలు వేసి కావాలంటే కూడా అసలు 2-3 ముక్కలు వేసాను నేను, రాలేదు. ఇదైతే భలేగా వచ్చింది అనుకోకుండా. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. సో చూస్తున్నారు కదా మబ్బులు ఎలా ఉన్నాయో. వర్షాలు అలా అస్సలు తగ్గడం లేదు. పొద్దున మస్తు చలి ఉందండి. అసలు లేవాలంటేనే అసలు లేవాలి అనిపించడం లేదు. సో ఇక్కడైతే మా కోడి నిద్ర లేచిందా లేదా అని చూస్తున్నాను నేను. అదే అండి, అమెరికన్ సిల్క్ హెయిర్ కోడి ఉంది కదా మా దగ్గర. 2 ఉండే యాక్చువల్గా, ఒకటి చనిపోయింది, ఇంకొకటి ఉందన్నమాట. ఇలాంటి వెరైటీ తీసుకురావడం మా ఆయనకు చాలా ఫ్యాషన్ అనమాట. ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు. ఒకసారి ర్యాబిట్స్ తెచ్చాడు, ఒకసారి ఇంకా చిన్న కోళ్ళు ఉంటాయి కదా పిల్లలు, వాటిని తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఇది తీసుకొచ్చిండు అనమాట. సో ఇంకా చార్మినార్కి వెళ్ళి చౌక్కి వెళ్ళి తీసుకొస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా వాడికి చేస్తున్నాను. పోహా అనమాట. తాలింపు వేసాను, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసి వాటర్ వేసేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన పోహా అందులో వేసేస్తాను, అంతే అండి. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి, చిక్కుడుగాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇలాంటి గ్రీన్గా ఉండే వెజిటేబుల్స్లలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసామనుకోండి, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇంకా చిక్కుడుగాయలు కూడా వేసాను కదా నేను తెంపుకొచ్చినవి, ఇంకా చాలా బాగా అయిందనమాట కర్రీ అయితే. ఇక్కడ మా వాడికి ఎగ్ బాయిల్ చేసి ఇచ్చాను, తిన్నానా అని. సో దీన్ని 2 ముక్కలుగా చేసి మళ్ళీ నాకే ఇచ్చాడనమాట, నాకు వద్దు అని. సో పిల్లలు అప్పుడప్పుడు ఇలా తినకుండా ఇచ్చేస్తారు. మా వాడైతే ఫస్ట్ అందులో తినకుండా ఇవ్వడంలో. సో వీడు ఎలాగైనా ఎగ్ తినిపించాలి అని నేను ఇక దీన్ని తురిమేసి పోహాలో కలిపేద్దాం అనేసి అయితే ఇక్కడ నేను తురిమేస్తున్నాను ఎగ్ని. పిల్లలు ఎగ్ తినకుంటే ఇలా చేయండి, ఇష్టంగా తింటారు. సో ఎల్లో కూడా మంచిగా స్మాష్ చేసేసాను. సో ఇది వచ్చేసి 10 రూపీస్కి తీసుకొచ్చాను 4 years బ్యాక్. ఇలా వెజిటేబుల్స్ పీల్ చేయడానికి ఉంటుంది, మనం ఇంకా కొబ్బరి కానీ ఇలా ఎగ్స్ కానీ క్యారెట్ ఇలా తురుముకోవడానికి కూడా ఉంటుంది. భలే ఉంటుంది 2 in 1గా. అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పోహా అయితే రెడీ అయిపోయింది. దాన్ని మెత్తగా ఇలా స్పూన్తో అనేసి అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పోహాలో ఈ ఎగ్ తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం 2 కలిపేసి తినిపిస్తే వాళ్ళకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇష్టంగా తింటారు. మనల్ని ఇంకా సతాయించరు అనమాట. ఎగ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఇంకా వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో నేనైతే ఇలాగే చేస్తాను. ఎగ్ బాయిల్ చేసి ఇస్తే తినకుంటే ఇంకా ఇలాగే చేస్తాను అనమాట. ఏదైనా ఫుడ్లో కలిపేసి ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇక పండగ వస్తుంది అనేసి నేను అంతా డస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. అదే అండి, బోనాల పండుగ ఆషాఢంలో చేస్తారు కదా. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వారం జరుగుతుంది కదా. ఇక్కడ మా దగ్గర అయితే 28కి అనమాట, మేమున్న ఏరియాలో. సో అందుకని ఒకే రోజు అవ్వదని నేను రోజు కొంచెంగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, వాడు అస్సలు చేయనియడు. ఇంకా అందులో చిన్నగా జల్లులు పడుతున్నాయి కదా వర్షాలు.
అసలు ఒక్క రోజుగా అస్సలు అవ్వదండి. ఎందుకంటే అంత వర్షం పడితే మాకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ పార్కింగ్లోకి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం చల్లగా అనిపిస్తుంది అనమాట. బయట తొక్కేసి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు మా వాడు. ఇంకా నేను కిటికీలు అవన్నీ ఇంకా శుభ్రం చేసేసుకొని ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, దానికి కూడా మొత్తం కిచెన్లో స్విచ్ బోర్డులు అయితే మరీ దారుణంగా అయిపోతాయి. అసలు మనం ఒక్కసారి క్లీన్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేసామంటే మొత్తం జిడ్డు పేరుకుపోతుందండి. సో అందుకని ఎప్పటికప్పుడు నేనైతే ఈ విధంగా క్లీన్ చేస్తాను. చూసారా ఎట్లా వస్తుంది. కిచెన్లో ఆయిల్ మరకలు అవి ఎక్కువగా పడతాయండి. అసలు మనం వంట చేస్తాం కదా, అన్ని మరకలు ఇక్కడ ఉండిపోతాయి. ఇంకా వైట్ టైల్స్ కాబట్టి ఈజీగా విజిబుల్ అవుతాయి అన్నమాట, ఏదైనా మరకలు ఉన్నా ఆయిల్వి కానీ ఏవైనా. సో ఇక్కడ అంతా క్లీన్ నేను ఇంకా కడిగితే అవ్వదా, చల్లగా ఉంది కదా అనేసి నేను తడి గుడ్డ పెట్టేసి అయితే ఇలా తుడుస్తూ ఉన్నాను. ఇంకా వీలున్నప్పుడు ఎండ బాగున్నప్పుడు కడుగేసుకోవచ్చు అని ఇంకా ప్రస్తుతానికైతే నేను తడిగుడ్డతోని తుడిచేస్తున్నాను. ఫస్ట్ విండోస్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. కొంచెం కొంచెంగా ఏదైనా స్టార్ట్ చేద్దామని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీ ఏరియాలో ఎప్పుడైతున్నాయి ఫ్రెండ్స్ బోనాలు అనే కామెంట్లో చెప్పండి. మీరు ఇంకా పనులు స్టార్ట్ చేశారా లేదా అని కూడా కామెంట్లో నాకు షేర్ చేయండి. సో బోనాలు అంటే మన తెలంగాణలో చాలా స్పెషల్ కదా. సో మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తామండి. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ విధంగా క్లాత్ తీసుకొని అయితే నేను తుడిచేసుకుంటూ ఉన్నాను. ఇంకా పండగలకి విలేజ్కి వెళ్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనేది కూడా చెప్పండి. మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇక్కడ మేము ఉన్న ఏరియాలో ఒకేసారి అవుతుంది. అసలు విలేజ్కి వెళ్తానో లేదో డౌటే అండి. అక్కడ మండే అయితే ఇక్కడ సండే అవుతుంది అనమాట. సో చూడాలి, పాసిబుల్ అయితే వెళ్తాను, లేదంటే వెళ్ళను. ఇంకా మా మమ్మీ అయితే రమ్మనే అంటుంది, అంతే కదా, అమ్మ వాళ్ళకు అలాగే ఉంటుంది కూతుళ్ళు రావాలనేసి. సో ఇక్కడ డస్టింగ్ అయితే అయిపోయింది. ఆ విండోస్ డోర్స్ అని తుడిచేసాను. ఇక్కడ ఆలోపు నేను బట్టలు అయితే వేసేసాను మిషన్లో. ఈ పని కూడా అయిపోతుంది అని ఇంకొక మిషన్ లాగా చేయాలండి పనులు ఇక. ఎందుకంటే చిన్నోడు ఉంటాడు, వాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు. ఇంకా సతాయించడానికో ఎత్తుకో అని ఇదే చేస్తాడు. అందుకని రెండు పనులు ఒకేసారి చేస్తాను. అక్కడ బట్టలు వేసేస్తాను, ఇక్కడ వేరే పని చేస్తూ ఉంటాను. ఇలా అయితేనే టైం సేవ్ అవుతుంది, త్వరగా కూడా అయిపోతుంది. నేనంతా డస్టింగ్ చేసేలోపు ఇంకా బట్టలు కూడా అయిపోయాయి. సో ఇంకా నేను ఇక పార్కింగ్లోనే ఆరేస్తున్నాను. ఎందుకంటే పైన జల్లులు పడుతూ ఉన్నాయి కదా వర్షం. సో మళ్ళీ అంతా చినుకులు పడి స్మెల్ వచ్చేస్తుంది బట్టలు. అందుకే కంఫర్ట్ వేసాను. ఇంకేమన్నా ఎండకపోయినా కానీ స్మెల్ అనేది రాదు కదా. ఎట్లాగో ఈ వాతావరణానికి చల్లగానే ఉంటాయి. ఎంత ఆరిపోయినా కానీ చల్లగానే అనిపిస్తుంది, చల్లదనం ఉంటుంది కదా వాతావరణం. సో అందుకని ఇలా వేసేసి డే మొత్తం ఇలా పార్కింగ్లో ఉంచేస్తున్నాను. ఇంకా నైట్ అయితే హాల్లో అన్ని కుర్చీలలో బట్టలు వేసేసి ఫ్యాన్ వేసి నైట్ అంతా పెట్టేస్తున్నాను. రోజు అలాగే పెడుతూ ఉన్నాను అనమాట బట్టలు, ఎందుకంటే ఆరట్లేదు అసలు. తర్వాత బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇక మిషన్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశాను అనమాట నేను, అంత ఒకే రోజు అవ్వదని. సో ఇక్కడ మిషన్లో కూడా బాగా దుమ్ము పట్టిపోయింది. ఇక్కడ మా ఇల్లు రోడ్డుకుంటుందండి, చాలా అసలు దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను క్లీన్ చేశానా ఒక వారంలోపే మళ్ళీ వచ్చేస్తుందండి. ఇక్కడ బాగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉందన్నమాట, మా ఇల్లుకి ఎదురుగానే ఉంది. సో ఆ స్కూల్ ఉండడం వల్ల పేరెంట్స్ పిల్లల్ని తిప్పడానికి తీసుకెళ్ళడానికి వస్తారు కదా. సో చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇంకా ఆ వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువైతుంది, అదొక డిస్టర్బెన్స్ అనమాట. సో దానివల్ల ఇదంతా అసలు దుమ్ము రావడము అంతా. ఇంకా మెయిన్ రోడ్డు అయిపోయింది కదా, అందుకని రన్వే అయినందుకు అలా ఉంది ఇబ్బందిగా. సో కొంచెం వర్షాలు పడితే దుమ్ము అనేది రాదు, ఎందుకంటే వర్షం పడడం వల్ల దుమ్ము పైకి లేవదు కదా. సో చూస్తున్నారు కదా, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా కూడా ఎంత డస్ట్ పడిపోయింది మిషన్ పైన. సో ఇది రీసెంట్గానే తీసుకున్నాము, 1 year అయిపోతుందండి. సో ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ మిషన్ మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంకా ఈ సందులలో అక్కడిక్కడ చాలా దుమ్ము పట్టిపోతుందండి వెనకాల. ఇది నేను మిషన్ కవర్ చేసి ఇంకా మీషోలో తీసుకున్నాను.
అసలు ఇది మీషోలో చూసినప్పుడు కవర్ లాగా ప్లాస్టిక్తో ఉంటుంది అనుకున్నా, కానీ ఇది క్లాత్ అండి. ఇది వేసినా కూడా వేస్ట్, ఎందుకంటే క్లాత్ దుమ్ము మొత్తం ఆ క్లాత్లో నుంచి లోపలికి వస్తుంది. కవర్ అయితే బాగుండేది, పైనే ఉంటుండే. ఆల్రెడీ మా వాడు చిన్నగొట్టేసాడు కూడా, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చిరిగినట్టుగా ఉంది. మా వాడు లాగేస్తాడనమాట. సో అలాంటి పనులలో ఎక్స్పర్ట్ అనమాట మా వాడు. సో ఇక్కడ మొత్తం వైర్ కూడా మొత్తం తుడిచేస్తున్నాను. బయట స్విచ్ బోర్డు కూడా మొత్తం తడిగుడ్డ పెట్టేసి తుడిచేస్తున్నాను. ఇలా మనం ఎప్పటికప్పుడు తుడుచుకోకపోతే చాలా దుమ్ముగా గట్టిగా అనిపిస్తుంది. ఈలోపు మా వాడు వచ్చేసి నీళ్ళల్లో ఆడుతున్నాడు. అసలే చల్లగా ఉందంటే చీపిరి కట్ట తీసుకొని నేను ఎలా అయితే కడుగుతానో అలా వాటర్ పోసుకుంటూ కడుగుతుండో ఇలా చేస్తాడనమాట మా వాడు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా మీ ఇంట్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువ నీట్గానే ఉంది, ఏం పెద్దగా మురికేం లేదు కాబట్టి కడగట్లేదు అనమాట. ఏదో చిన్నగా ఇట్లా నేను తుడిచేస్తున్నాను. ఎక్కడన్నా మనం ఆకుకూరలు అవి ఉంటాయి కదా పెట్టినప్పుడు, అవన్నీ పడిపోతాయి కదా, సో అవే తీసిస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ. సో కొంచెం పచ్చడి పెట్టామన్నమాట అందులో. సో ఆ మరక ఉంటే కూడా తుడిచేస్తూ ఉన్నాను. ఏం లేదండి, ఇక్కడ క్లాత్ని ఉప్పు నీటిలో ముంచేసి మంచిగా పిండేసిన తర్వాత అదే క్లాత్తో తుడిచేసి సరిపోతుంది. ఇంకా తడిగా ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకా పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి, అంతే అండి. చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట మనకి ఏవైనా ఇలాంటివి. ఫ్రిడ్జ్లో ఎక్కువ డిటర్జెంట్స్ పెట్టి తుడవద్దు కదండి, ఎందుకంటే మనం అన్ని తినేటి వస్తువులు, వెజిటేబుల్స్, పాలు ఇలా పెడుతూ ఉంటాం కదా, స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం లిక్విడ్స్, డిటర్జెంట్స్ ఏవి యూస్ చేయకూడదు. సో ఉప్పు నీటిలో క్లాత్ మనం తుడుచుకుంటే బాగుంటుంది. సో ఇక్కడైతే నేను చింతపండు స్టోర్ చేస్తూ ఉన్నాను. సో కింద బాస్కెట్లో మొత్తం చింతపండు ఉంటుంది, తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయండి. ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాయ్.